ప్రెజెంట్ హైదరాబాద్ నుంచి ముంబై ట్రావెల్ చేయాలంటే ట్రైన్‌లో 12-14 అవర్స్ పడుతుంది. అదే బుల్లెట్ ట్రైన్‌తో కేవలం 2-3 అవర్స్‌లో కంప్లీట్ చేయొచ్చు. మీ అందరికీ తెలిసిందే బుల్లెట్ ట్రైన్ ఒక హై స్పీడ్ రైల్ నెట్వర్క్ అని. ముంబై నుంచి హైదరాబాద్ వరకు, ఢిల్లీ నుంచి అమృత్సర్ వరకు ఇలా ఇండియాలో చాలా రూట్స్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ ఉంది. The first bullet train project is right now being constructed in the western region, and as I've explained in the past, a bullet train project is not just a transportation project. It is basically a project by which the economies of cities get integrated, and the multiplier impact is amazingly huge. Something what we have seen in Japan, we have seen in Taiwan, we have seen in ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉన్న బుల్లెట్ ట్రైన్స్ ప్రయాణం ఎలా ఉంటుంది, ప్రపోజ్డ్ రూట్స్ ఏంటి అని అన్నీ తెలుసుకుందాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా ప్రీవియస్ వీడియోలో ఇండియా బుల్లెట్ ట్రైన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తుందని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ పిన్డ్ కామెంట్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే ఐ బటన్లో కూడా ఇస్తాను. తప్పకుండా వీడియో చెక్ చేయండి. బుల్లెట్ ట్రైన్స్ మనకు ఒక సూపర్ ఫాస్ట్ ట్రావెల్ ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తాయి. ఈ ట్రైన్స్ గంటకి 320 కిలోమీటర్ల స్పీడ్తో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. ప్రెజెంట్ ముంబై అహ్మదాబాద్ రూట్లో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఫ్యూచర్లో ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా లాంటి సిటీస్లో కూడా ఈ బుల్లెట్ ట్రైన్ కనెక్షన్ వస్తుంది. సో ఈ వీడియోలో మనం ఆ రూట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ముంబై అహ్మదాబాద్ రూట్. ముంబై నుంచి అహ్మదాబాద్కి 508 కిలోమీటర్స్ లాంగ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్లో 12 స్టేషన్స్ ఉంటాయి. ముంబై, థానే, సూరత్, వడోదర, అహ్మదాబాద్ లాంటి మేజర్ సిటీస్ని అన్నిటినీ ఈ ప్రాజెక్ట్లో కవర్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 1.1 lakh crores. ఇందులో 88,000 crores ఆల్రెడీ జపాన్ నుంచి శాంక్షన్ అయింది. ఈ కారిడార్లో ఉన్న ట్రైన్స్కి మ్యాక్సిమం స్పీడ్ 350 కిలోమీటర్స్ పర్ అవర్గా ఉంటే ఆపరేషనల్ స్పీడ్ 320 కిలోమీటర్స్ పర్ అవర్గా ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం 468 కిలోమీటర్స్ ఎలివేటెడ్ ట్రాక్స్, 27 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ ట్రాక్స్ అండ్ 2 కిలోమీటర్స్ ట్రాక్ సీ టన్నల్లో ఉంటుంది. ఈ ట్రైన్ కోసం చాలా మట్టుకు ఎలివేటెడ్ ట్రాక్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఎలివేటెడ్ ట్రాక్స్ 10-15 మీటర్స్ హైట్లో ఉంటాయి. ముంబై అండ్ థానే మధ్య 2 కిలోమీటర్స్ లాంగ్ సీ టన్నల్ని కూడా ప్లాన్ చేశారు. ఫస్ట్ సెక్షన్ గుజరాత్లో 2026లో ఓపెన్ చేయడానికి టార్గెట్ చేశారు. ఫుల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి 2030 అవ్వచ్చు. సేఫ్టీ మెజర్మెంట్స్ కోసం అర్జెంట్ ఎర్త్క్వేక్ డిటెక్షన్ అండ్ అలార్మింగ్ సిస్టమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 750 ప్యాసింజర్ కెపాసిటీతో ఉండే షింకాన్సెన్ E5 మోడల్ ట్రైన్స్ని ఈ ప్రాజెక్ట్ కోసం యూజ్ చేస్తున్నారు. ముంబై హైదరాబాద్ రౌట్. ముంబై నుంచి హైదరాబాద్కి 767 కిలోమీటర్స్ లాంగ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ని ప్లాన్ చేశారు. ఈ రౌట్లో ముంబై, పూణే, సోలాపూర్ అండ్ హైదరాబాద్ లాంటి మేజర్ సిటీస్ని కవర్ చేస్తూ టోటల్ 11 స్టేషన్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ కాస్ట్ ఇంకా ఫైనలైజ్ అయితే చేయలేదు, కానీ 750 ప్యాసింజర్ కెపాసిటీతో ఉన్న హై స్పీడ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజెంట్ 12 అవర్స్ పట్టే ఈ జర్నీని బుల్లెట్ ట్రైన్తో కేవలం 3-4 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్లో కూడా ట్రైన్స్కి మ్యాక్సిమం 350 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ఉంటే ఆపరేషన్లో మాత్రం 320 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో నడుస్తాయి. మీలో ఎవరైనా తెలంగాణ నుంచి చూస్తున్నట్టయితే కామెంట్స్లో చెప్పండి. చెన్నై మైసూర్ రూట్. చెన్నై నుంచి మైసూర్కి 463 కిలోమీటర్స్ లాంగ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ని ప్లాన్ చేశారు. ఈ రౌట్లో చెన్నై, బెంగళూరు, మైసూర్ సిటీస్ని కవర్ చేస్తూ 11 స్టేషన్స్ ఉంటాయి. తమిళనాడు అండ్ కర్ణాటక మధ్య ల్యాండ్ అక్వైజేషన్ కోసం 1162 హెక్టార్స్ కావాలి. ఈ ప్రాజెక్ట్ 2 ఫేజెస్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఫేజ్ 1లో చెన్నై అండ్ బెంగళూరు మధ్య 306 కిలోమీటర్స్ కనెక్ట్ చేస్తే ఫేజ్ 2లో బెంగళూరు నుంచి మైసూర్ 157 కిలోమీటర్స్కి ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఈ కారిడార్లో 30 కిలోమీటర్స్ టనల్ నెట్వర్క్ ఉంటుంది. 2.5 కిలోమీటర్స్ చెన్నై, 11 కిలోమీటర్స్ చిత్తూరు అండ్ 2 కిలోమీటర్స్ బెంగళూరు అవుట్స్కర్ట్స్ అండ్ 14 కిలోమీటర్స్ బెంగళూరు సిటీలో వస్తాయి. మాక్సిమం స్పీడ్ 350 కిలోమీటర్స్ పర్ అవర్గా ఉంటే యావరేజ్ స్పీడ్ 250 కిలోమీటర్స్ పర్ అవర్గా ఉంది. చెన్నై, చిత్తూరు, వైట్ఫీల్డ్, బెంగళూరు, మైసూర్ లాంటి సిటీస్ అన్నిటినీ ఈ ప్రాజెక్ట్లో కవర్ చేశారు. ఈ రూట్ ఎక్స్ప్రెస్ వేస్, నేషనల్ హైవేస్ పక్క నుంచి పాస్ అవుతుంది. అలానే ఈ మేజర్ సిటీస్లో హై స్పీడ్ కనెక్టివిటీని కూడా కల్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మీరు ఎక్సైటెడ్గా ఉంటే కామెంట్స్లో చెప్పండి. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే బుల్లెట్ ట్రైన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో మాతో కామెంట్స్లో షేర్ చేయండి. ఢిల్లీ వారణాసి రూట్.
ఢిల్లీ నుంచి వారణాసికి 865 కిలోమీటర్స్ లాంగ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ని ప్రపోజ్ చేశారు. ఈ రౌట్లో నోయిడా, ఆగ్రా, లక్నో, ప్రయాగ్రాజ్ సిటీస్ని కవర్ చేస్తున్నారు. ఫ్యూచర్లో వారణాసి నుంచి హౌరాకు కూడా ఈ లైన్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెజెంట్ 12 అవర్స్ పట్టే ఈ జర్నీని బుల్లెట్ ట్రైన్తో కేవలం 4 అవర్స్లోనే కంప్లీట్ చేయొచ్చు. ఈ కారిడార్కి టోటల్ 1.21 lakhs ఖర్చు పెడుతున్నారు. ఢిల్లీ అమృత్సర్ రౌట్. ఢిల్లీ నుంచి అమృత్సర్కి 465 కిలోమీటర్స్ లాంగ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ని ప్రపోజ్ చేశారు. ఈ రౌట్లో ఢిల్లీ, చండీగఢ్, లూధియానా అండ్ అమృత్సర్ లాంటి మేజర్ సిటీస్ని అన్నీ కవర్ చేస్తున్నారు. ఈ కారిడార్లో టోటల్ 13 స్టేషన్స్ ఉంటాయి. వన్స్ ఈ లైన్ కంప్లీట్ అయ్యాక ఈ ప్లేసెస్ మధ్య జర్నీని 12 అవర్స్ నుంచి కేవలం 2.5 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఈ బుల్లెట్ ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ 350 km/hగా ఉంటే యావరేజ్ స్పీడ్ మాత్రం 250 km/h స్పీడ్గా ఉంది. ఎర్త్క్వేక్ సిచ్యువేషన్స్లో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ కోసం అర్జెంట్ ఎర్త్క్వేక్ డిటెక్షన్ అండ్ అలార్మ్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వారణాసి హౌరా రూట్. వారణాసి నుంచి కోల్కతాకి 760 కిలోమీటర్స్ లాంగ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ని ప్రపోజ్ చేశారు. ఈ రౌట్లో వారణాసి, పాట్నా, కోల్కతా లాంటి మేజర్ సిటీస్ అన్నీ కవర్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ స్టేట్స్లో కొన్ని స్టేషన్స్ రావచ్చు. టోటల్ కాస్ట్ ఇంకా ఫైనలైజ్ అయితే చేయలేదు, కానీ కన్స్ట్రక్షన్ వర్క్ 2030 తర్వాత స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కారిడార్లో కూడా మ్యాక్సిమం స్పీడ్ 350 km/hగా ఉంటే యావరేజ్ స్పీడ్ 250 km/hగా ఉంటుంది. 750 ప్యాసింజర్ కెపాసిటీతో ఉండే షింకాన్సెన్ E5 బుల్లెట్ ట్రైన్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. స్టేషన్స్ లిస్ట్ త్వరలోనే ఫైనలైజ్ చేస్తారు, కానీ వారణాసి, పాట్నా, హౌరా లాంటి మేజర్ సిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ముంబై నాగ్పూర్ రౌట్. ముంబై నుంచి నాగ్పూర్కి 741 కిలోమీటర్స్ లాంగ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్లో టోటల్ 12 స్టేషన్స్ ఉంటాయి. ముంబై, నాసిక్, షిరిడి, ఔరంగాబాద్, నాగ్పూర్ సిటీస్ని ఈ ప్రాజెక్ట్లో కవర్ చేస్తున్నారు. ప్రాజెక్ట్కి కాస్ట్ అయితే ఇంకా ఫైనలైజ్ చేయలేదు, కానీ ఇనీషియల్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఈ కారిడార్లో కూడా ఎలివేటెడ్, అండర్ గ్రౌండ్ అండ్ అట్ గ్రిడ్ ట్రాక్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ ట్రాక్లో కూడా అన్ని సేఫ్టీ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక ఈ సిటీస్ మధ్యన ఒక హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ని ఫామ్ చేస్తుంది. ఇలా ఆల్ ఓవర్ ఇండియా అన్ని మేజర్ సిటీస్ని కవర్ చేస్తూ ట్రావెల్ టైంని చాలా వరకు రెడ్యూస్ చేసి ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ని కూడా స్మూత్ చేస్తున్నారు. బుల్లెట్ ట్రైన్స్ వచ్చిన తర్వాత మనం చేసే జర్నీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్సే వస్తాయి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, నేను మీ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.